The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 15వ వచనం. May you be blessed by the Lord who made heaven and earth. The book of Psalms chapter 115 verses 15. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరితో తెలియజేస్తున్న మాట చూడండి. దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల జనాంగమును గురించి మాట్లాడుతున్నాడు. అయితే మనము కూడా దేవుని యొక్క బిడలమై ఉన్నాం కదా, దేవుడు మనలందరినీ కూడా రక్షించుకొని ఉన్నాడు కదా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారని దేవుడు మాట్లాడుతున్నాడు భక్తుడైన దావీదు ద్వారా. మరి మనము దేవుని చేత ఆశీర్వదించబడిన వారమే. మనకు ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, గర్భ విషయంలో కానీ, కుటుంబ సమస్యలు పరిష్కరించడానికి కానీ, ప్రతి విషయంలో కూడా దేవుడు మనలను తన సొంత బిడ్డలుగా చూసుకుంటూ మనలను ఆశీర్వదిస్తున్నాడు. మనందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని తన కృప ద్వారా మనకు దయచేస్తున్నాడు కదా. అయితే భూమిని ఆకాశాన్ని సృజించిన యెహోవా చేతే మనం ఆశీర్వదించబడిన వారమై ఉన్నాం కనుక మనం ఎంతో ధన్యులం. ఆయన ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ప్రతి అక్కరల నుండి విడిపించి సహాయం చేసే దేవుడై ఉన్నాడు కనుక ఎవరు కూడా దిగులు పడవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. మనము కూడా దేవుని బిడ్డలమై, దేవుని యొక్క కుమారులమై ఉన్నాం కనుక దేవుడు మనల్ని కూడా, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తికర్తవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తోత్రాలు తండ్రి. నీవు భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడవై ఉన్నావు ప్రభువా. నీ చేత మేమందరమును ఆశీర్వదించబడిన వారమై ఉన్నందుకు దేవా నీకే నా స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి విషయంలో నీవు అద్భుతమైన కార్యములను చేసి దీవించావు దేవా ప్రభువా. ఈ లోకంలో మరి ఎవరైతే బాధల చేతో, ఆనందం లేక, సంతోషం లేక దిగులు పడుతున్న వారందరి కుటుంబ జీవితాలలో ప్రభువా నీ ఆశీర్వాదము ద్వారా సంతోషము, సమాధానము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.